ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీద అపార్డ్ ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఈ సెమినార్కి అధ్యక్షత వహించిన పెద్దలు గోపాలరావు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమంలో తన కీనోట్ అడ్రస్ ద్వారా ఈ యాక్ట్లో ఉన్నటువంటి అనేక లోపాలని లేకపోతే మంచి విషయాల్ని మన ముందు ఉంచినటువంటి పెద్దలు పిఎస్ కృష్ణన్ గారికి, ఇంకా ముని వెంకటప్ప గారు, ఇంకా పెద్దలందరికీ వేదిక ఇచ్చేసిన ప్రముఖులందరికీ, అధికారులందరికీ, ఎస్సీ ఎస్టీ యొక్క అభ్యున్నతి పట్ల అంకితభావంతో పనిచేస్తున్న అనేక మంది పెద్దలందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఈ యాక్ట్ గురించి బహుశా ఈ యాక్ట్ వచ్చిన పరిస్థితులు మీ అందరికీ తెలుసు బాగా. కాలం కలిసి వచ్చినట్టే, ఇదేదో క్యాబినెట్ సబ్ కమిటీలో మేము చేయటం వలన లేకపోతే ఇంకేదో విషయాల వలన వచ్చిందని నేను అనుకోవట్లేదు. కాలమాన పరిస్థితులు లేకపోతే కాలం కలిసి వచ్చింది, రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. దానికి అందరం, మీరు బయట నుంచి మీరందరూ ఒత్తిడి చేశారు, లోపల కూడా మేమందరం పనిచేసాం. ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది. అంటే ఒక సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ గతంలో కంటే ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు. అందరూ బీటెక్, అంత పోస్ట్ గ్రాడ్యుయేట్స్, కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ రావడం వల్ల ఇంత ముందులాగా సైలెంట్గా ఉండలేదు. జనరల్గా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేస్కి ఉన్న ఇబ్బంది ఏంటంటే, వాయిస్ ఇవ్వలేరు, ఇస్తున్న టయానికి ఎలక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎలక్షన్ రాగానే వాడి సీటు భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఎక్కువ మాట్లాడితే సీట్ కట్టే. అందువల్ల ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. అలాంటి వాతావరణం లేకపోయేసరికి ఒకసారిగా పులుల్లాగా మా వాళ్ళంతా రైజ్ అయ్యారు. మీకు తెలియదు, ఇన్సైడ్ ఎవరో చీఫ్ మినిస్టర్ గారి ఇంట్లో మీటింగ్ జరుగుతాం. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు, ఎలాంటి సందర్భంలో కూడా ఒక చెంప కొడితే రెండో చెంప ఇచ్చేవాళ్ళంతా కూడా ఆ రోజు బెబ్బులు పుల్లులా మాట్లాడారు. అంటే నేను చెప్పొచ్చే సారాంశం ఏంటంటే, కాలం కలిసి వచ్చింది అంటున్నాను. అంతకంటే నేను ఆ విషయాలు ఎక్కువ చెప్పలేను. అయితే ఈ క్రెడిట్ మాతో పాటు బయట పనిచేసిన ఎస్సీ సంఘాలు, ఉద్యమకారులు అందరికి కూడా ఉంటుంది. ప్రభుత్వం సహజంగా రాజకీయంగా కూడా ఇది ఉపయోగించుకోవడం తప్పేం లేదని కృష్ణ గారు కూడా సర్టిఫై చేశారు. అయితే చాలా ప్రొవిజన్స్ మీరు ఇచ్చిన, కృష్ణ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ చాలా విషయాలు చాలా చర్చ జరిగి చాలా విషయాలు కొంచెం కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. పరిస్థితులకి బిల్ పాస్ కావాలి, చిన్న చిన్న కొన్ని ఉన్నాయి, కొన్ని ఆర్టికల్స్ లేకపోతే కొన్ని అంశాల్లో ఇంకా క్లారిటీ స్పష్టత ఇవ్వలేకపోతున్నాము. కొన్ని విషయాల్లో ఇంకా ఇట్లా ఉంటే బాగుంటుందని తెలిసినప్పటికీ కూడా వస్తున్న రెసిస్టెన్స్ని లేకపోతే వస్తున్న మాట్లాడే వ్యక్తుల్ని కొంచెం సాటిస్ఫై చేయడం కోసం ముందు ఓకే బిల్ పాస్ అవ్వాలి, ఆ ఫ్రేమ్వర్క్ ముందు వచ్చేస్తే దాని లోపాలు తమరు అన్నట్లుగా మీరు ఇచ్చిన సూచనలు భవిష్యత్తులో దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఆ ఫ్రేమ్వర్క్ ముందు బయటికి రావాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా వాళ్ళంతా కూడా మేమంతా ఆలోచించుకున్నాం. దీనిలో బాగా రిస్క్ తీసుకున్న వ్యక్తి డిప్యూటీ సీఎం గారు. ఆయన అన్ని సిట్టింగ్స్కి అటెండ్ అయ్యారు. బహుశా నేను కొన్ని సిట్టింగ్స్కి వచ్చాను, కొన్ని సిట్టింగ్స్ రాలేదు. మిగతా మినిస్టర్స్ అంతా కూడా వేరియస్ యాక్టివిటీస్ వలన వాళ్ళు కూడా రాలేకపోయారు. డిప్యూటీ సీఎం గారు అయితే ఇది చేయాలి అని తప్పకుండా దీంట్లో ప్రతి సిట్టింగ్లో ప్రతి విషయంలో ఆయన కొంచెం సహజంగా కొంచెం వెంటనే బయటపడతాడు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా ఓపికగా విన్నాడు.
వెంటనే రియాక్ట్ అవుతారు జనరల్గా. ఆయన ఆయన మరి ఎంత ఓపిక అంటే ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా వినటానికే విని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సీఎం గారు కూడా దీంట్లో చాలా పాజిటివ్ ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది అవి అప్రస్తుతమైన కొంతమంది దీంట్లో మాకు ఇబ్బంది కలిగించారు. అయినా ఆ కాంప్రమైజ్ ద్వారా ఈ ఫార్ములా తేవడం జరిగింది. అయితే మీరు ఇచ్చినటువంటి అనేకమైన సజెషన్స్ని భవిష్యత్తులో మీరంతా ఉంటారు, మీరు చూస్తుంటారు. ఎక్కడ ఏ లోపం ఉన్నా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అందుకని రేపు ఏప్రిల్ 1 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ వస్తుంది కాబట్టి ఇంకా మీరు అన్నట్టు రూల్స్ రావాల్సింది, ఇంకా నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఎలా ఏ స్కీమ్స్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని మీద దాదాపు గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. అంటే ఆ రూల్స్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయకుండా ముందే రెడీ అవుతున్నారు. చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ బిల్డప్ అవుతూ ఉంది గవర్నమెంట్లో. అయితే నాకు ఉన్న ఒక అంశం ఏంటంటే ఈ చట్టం కొత్తగా వచ్చింది, చాలామందికి కొత్త ఇష్టం కూడా ఉంది. ఈ ఇంప్లిమెంటేషన్ అంత ఈజీగా కొంత టైం పడుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్లో కొంత అలసత్వం కూడా ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్స్. అందుకని నా సజెషన్ ఏంటంటే మీరు ఒక 3 months, ఒక క్వార్టర్ ఉంటుంది కదా, ఫస్ట్ క్వార్టర్ బడ్జెట్ ఏప్రిల్ నుంచి ఫస్ట్ క్వార్టర్ రిలీజ్ అయిన తర్వాత టైం ఇవ్వండి. ఈ ఫస్ట్ క్వార్టర్లో ఇంతవరకు మీ డిపార్ట్మెంట్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదని మీ అసోసియేషన్స్ తరఫున ఒక లెటర్ రాయండి. మీరు అందరి తరఫున ఒక లెటర్ ఆ డిపార్ట్మెంట్ హెడ్కి, మినిస్టర్కి ఇద్దరికి రాయండి. తర్వాత 6 months కంటే సెకండ్ క్వార్టర్ కూడా ఇంకా ఫలితాలు రాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు వాళ్ళ ఇంటి ముందు దండోరేయాలి. ఆ సెక్రటరీ, ఆ మినిస్టర్ ఇంటి ముందు సెకండ్ క్వార్టర్ కూడా ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో అలసత్వం కనిపించినట్టయితే డెమోక్రటిక్ ప్రొటెస్ట్ ఇంటి ముందు దండోరేయండి. ఇంటి ముందు జస్ట్ వార్నింగ్ అన్నమాట, మీరు ఏం చేస్తున్నారని ప్రజలు వాచ్ చేస్తున్నారు, ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ జరగట్లేదని. అది సెకండ్ క్వార్టర్ తర్వాత 6 months తర్వాత చేస్తే ఆ పరిస్థితి చాలా ఇంప్రూవ్ అవుతుంది. అట్లా ఎవ్రీ 3 monthsకి విజిలెంట్గా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశంగా మీకు తెలియజేస్తాను. అదే సందర్భంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ముఖ్యమంత్రి గారితో ఈ మధ్య మేము మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా రాజకీయ నాయకులుగా మాకు వస్తున్న సమస్య ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఏరియాకి వెళ్తే బాగా వస్తున్న డిమాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పూర్గా ఉంది, మాకు శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాగా డిమాండ్గా ఉంది. జనరల్ నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేటివ్స్, అదర్ ఎమ్మెల్యేస్ కూడా దీన్ని ఎస్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా యూజ్ చేయండి అని అంటున్నాను. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నాడు. బహుశా రేపు ఏప్రిల్ నుంచి ఆ గ్రాంట్స్ బాగా రిలీజ్ అవుతాయి, దానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద కూడా ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. ఎడ్యుకేషన్ ఆల్సో జనం దగ్గరికి వెళ్ళడానికి బాగుంటుంది అనే దాని మీద బాగా రెసిడెన్షియల్ స్కూల్స్ని వాటిలో తమరు అన్నట్టుగా ఆ విషయాల మీద కూడా బాగా చేయాలనుకుంటున్నాం. ఈ ల్యాండ్ డెవలప్మెంట్ మీద ఇంకా స్పష్టత లేదు మా గవర్నమెంట్ స్థాయిలో. ల్యాండ్ అంటే బయట చాలా కాస్ట్ ఉంది, ఆ ల్యాండ్ ఎట్లా కొనిస్తాము, ఎలా సాధ్యం అవుతుంది అనేది కొంత కొన్ని అబ్జెక్షన్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద మీరు డాక్యుమెంట్ ఏదో ఇచ్చామంటున్నారు కాబట్టి దాని మీద స్టడీ చేసి, మీరు అందరూ కూడా స్టడీ చేసి, ల్యాండ్ ఉంటే ఆ స్టేటస్ వేరుగా ఉంటుంది. మేము ఈ సంవత్సరం ఇందిరా జలప్రభ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత మేము 10 lakh acres కల్టివేట్ చేయాలనుకున్నాం. అయితే ఇప్పటికీ దాదాపు 1,00,000 పైచిలకు 1,00,000 పైగా ఎకరాలని సేద్యంలో తీసుకొచ్చాం. ఇంకా మిగతా కూడా ఇంకో 2 లక్షలు ఈ 2-3 నెలల్లో కల్టివేషన్, నెక్స్ట్ సీజన్ కల్టివేషన్కి వస్తుంది. ఈ 1,00,000లో కూడా 45,000 acres ఆల్రెడీ క్రాప్ తీశారు. 1 or 2 crops బయటకు వచ్చాయి. ఆ ఫార్మర్స్ మీద అంటే వాళ్ళంతా పూర్ లేబర్. ఆ 45,000 acresలో వాళ్ళ జీవితాలపై కొంత స్టడీ చేస్తే
దాంట్లో దాదాపు 20 నుంచి 25,000 మంది రైతులు ఉన్నారు. దాంట్లో 15,000 మంది పైచీలకు ఎస్సీ ఎస్టీలే. 2 క్రాప్స్ వచ్చాక నిజంగా వాళ్ళ జీవితాల్లో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయని కూడా మేము నోటీస్ చేసాం. అంటే ఏంటంటే ల్యాండ్ వలన చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఈ ఇంద్రజల ప్రభ అనేది ఒక ఎగ్జాంపుల్. అందువల్ల ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ గతంలో ఉండేది, గోపాలరావు గారు అంతా కలెక్టర్స్ ఉన్నప్పుడు ఉండేది. ఇప్పుడు దాని మీద ప్రభుత్వానికి కొంచెం మనం అలర్ట్ చేయాల్సిన అవసరం. చాలా బంజరు భూములు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీలోనే కృష్ణా పరివాహ ప్రాంతంలో లంక భూమి. మరి ఎట్లనో నేను 100 సార్లు నేను ప్రయత్నం చేశాను. ఎవరన్నా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి నేను ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి నేను ప్లాంటేషన్ చేసి ఏంటంటే మెడికల్ ప్లాంట్స్ చేసి నేను బాగా డెవలప్ చేస్తానంటే వెంటనే పర్మిషన్లు వస్తున్నాయి అతను. నది పరివాహం మేము లేబర్కి ఇవ్వండి అని నేను 100 సార్లు ఈవెన్ క్యాబినెట్లో కూడా రేజ్ చేశాను. చేస్తే ఈ నదీ పరివాహ ప్రాంతంలో ఇస్తే సుప్రీంకోర్టు కేసు ఒకటి ఉందండి, అది దాని ప్రకారం ఇవ్వగలదు అంటారు. ఈ కాంట్రడిక్షన్ ఒకటి ఉంది. అధికారులు కానీ ప్రభుత్వానికి కానీ దానికి సంబంధించిన సూచనలు కూడా రావాలి. అలా వస్తే ఒక కృష్ణా నది పరివాహ ప్రాంతంలోనే మా గుంటూరు జిల్లాలోనే ఒక 25,000 మంది కుటుంబాన్ని మనం బాగు చేయొచ్చు. అంత ల్యాండ్ 25,000 పీపుల్ ఆ ఫ్యామిలీస్ బయటకు వస్తాయన్నమాట. పావర్టీ నుంచి మంచి గుడ్ ల్యాండ్, మంచి ఫర్టైల్ ల్యాండ్. అలా దాన్ని కొంచెం మీలాంటి వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎలా చేయాలో కొంచెం ప్రభుత్వం మీద సరైన సూచనలు రావాలని చెప్పి నేను కోరుతాను. అదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా విషయాల్లో ఎస్సీ ఎస్టీల పట్ల సానుకూలత ఉంది. ఆ సానుకూలమైన వాతావరణం ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి దానిలో మీ అందరి సహకారం అవసరమైంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించిన చట్టాన్ని బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా బలమైన వాతావరణం రావాల్సిన అవసరం. మరి రేపు 2014 ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరుగుతా వచ్చే ప్రభుత్వంలో ఇది టాప్ ఎజెండాగా ఉండాలి. ఇప్పుడు ఎన్నికలకు పోతా ఉన్నాం, అది వేరే విషయం. 14 కూడా ఆ రాబోయే ప్రభుత్వం 5 ఏళ్ళు కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే నాకున్న అంచనా ఏంటంటే ఈ సంవత్సరం బడ్జెట్లో 13లోని ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ స్కీమ్స్ తోడుగా ఇంకొక 5,000 కోట్ల రూపాయలు యాడ్ అవుతాయి. కొత్తగా 5,000 crores-ని ఖర్చు పెట్టించాలంటే చాలా పెద్ద టాస్క్. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి 1,50,000 కోట్ల బడ్జెట్ అవుతుంది, అంటే 14-15. ఆ బడ్జెట్ 1,50,000 కోట్లలో మళ్ళీ ఈ పర్సనేజ్ ఇస్తే ఇంకొక 8,000 కోట్లు తయారవుతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిస్టింగ్ బడ్జెట్తో పాటు ఒక 5,000, 8,000, 10,000 అట్లా కోట్లు పెరుగుతూ ఉంటాయి. దాన్ని కింద గ్రౌండ్ లెవెల్ ఖర్చు పెట్టించడం చాలా కష్టం. ఆ ఖర్చు పెట్టించడానికి యంత్రాంగాన్ని చాలా ప్రిపేర్ చేయాల్సిన అవసరం. అసలు కొన్ని స్కీమ్స్ అయితే నాకైతే అసలు సాధ్యం అవుద్దా అనిపిస్తాం అన్నమాట. మనం చూస్తే లాస్ట్ ఇయర్స్ గమనించినట్లయితే ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ తీసుకోండి, వాటర్ వర్క్ స్కీమ్స్, ఊరంతా వాటర్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కాలనీకి వాటర్ రాదు, ఏదో 4 పైపులు ఇస్తారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాలనీస్కి వాటర్ ఇవ్వాలని అంటే మేము చాలా చోట్ల చూసాం, వాటర్ స్కీమ్ తయారవుతుంది, వాటర్ సోర్స్ ఉండదు. ఆ స్ట్రక్చర్స్ అని తయారు అంటే స్పెండ్ చేస్తారు, మనీ ఎక్స్పెండిచర్ చూపిస్తారు. పైప్ లైన్ వేస్తారు, పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ కడతారు, అన్నీ ఉంటుంది. కానీ వాటర్ సోర్స్ ఉండదు. సోర్స్ ఆ రోజు లేదండి, ఇప్పుడు కావాలని అంటారు. ఇప్పుడు సోర్స్ క్రియేట్ చేయాలంటే అది ఒక పెద్ద ఇష్యూ. అంటే ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. అది ఇంప్లిమెంట్ అయినా అది ఉపయోగకరంగా ఉండాలి. ఒకడు ఉపయోగకరంగా ఉంటే ఇంప్లిమెంటేషన్ డిలే అవుతుంది. ఈ రెండు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితిని కూడా మనం చాలా సున్నితంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. నా కాన్స్టిట్యున్సీలో మా అధికారుల కోఆపరేషన్తో నేను ఎస్సీ ఎస్టీ కాలనీస్కి వాటర్ కోసం మా ముఖ్యమంత్రి గారి సహకారంతో
ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎస్సీ ఎస్టీ కాలనీ కోసం 40 crores శాంక్షన్ చేయించాం. 40 crores ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు. అది కావడం కోసం నేను పడే అవస్థ మీకు తెలియదు అనమాట. మినిస్టర్గా నాకు ఒకసారి మినిస్టర్గా లేకపోతే బాగుంటుందేమో, నేనే తిరిగి చేసుకోవచ్చు కదా అని ఫోన్ చేయాలి. మినిస్టర్గా వెళ్ళటం బాగుండదు కాబట్టి ఫోన్ చేస్తాను. సరే చేస్తామని అంటారు, మామూలు అది. మళ్ళీ ఒక వారం ఆగి, సార్ మీ దగ్గర ఆగిపోయిందండి, ఫైల్ చేసి పెట్టండి, నా కాన్స్టిట్యున్సీ అండి అని చెప్తాను. లేదు సార్ నిన్నే చూశానండి, పంపించేస్తున్నాను. అదంతే ఉంటుంది. ఇప్పటికి నేను ఒక 2 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతుంటే ఇప్పటికి అది శాంక్షన్ 2 ఏళ్ళ క్రితం శాంక్షన్ అయితే ఇప్పటికీ టెండర్ కాబోతాం. ఇంకా ఎస్సీ ఎస్టీ కాలనీలో స్పెషల్ రోడ్స్ తీసుకున్నాం మా ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్. దాదాపు 40 crores ఆ రోడ్స్ చేస్తాం. ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎస్సీ ఎస్టీ కాలనీస్. 4 మండలాలు అంటే 40 కోట్లు. దాన్ని అయ్యాలంటే కూడా ఎంతో కష్టం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనీ తీసుకురావడం ఒక ఎత్తు అయితే దాన్ని స్పెండ్ చేయించడం చాలా కష్టం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ప్లాన్ ద్వారా, సబ్ ప్లాన్ ద్వారా మనకు డబ్బు వస్తుంది అనే ఒక ఉత్సాహం మనకు కనిపిస్తూ ఉంది, కానీ దాని కింద ఖర్చు పెట్టించడం అనేది చాలా బిగ్ టాస్క్ అనేది నాకున్న ఎక్స్పీరియన్స్. చాలా కష్టం, నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అందువల్ల ఆ విషయంలో కింద లెవెల్లో సార్ టాస్క్ ఫోర్స్ ఉండాలని అంటున్నారు. మీరు ఉంటే మంచిదే, కానీ ఆఫీసర్స్ కోఆపరేషన్ లేకుండా అంత ఈజీ కాదు. లేకపోతే కంప్లైంట్ వస్తుంది, ఆ కంప్లైంట్ మీద కలెక్టర్ తర్వాత మినిస్టర్ తర్వాత సెక్రటరీ, ఇదంతా అలవాటైపోయారు కదా. అందరం అలవాటైపోయింది. మేము రాజకీయ నాయకులు ఎట్లా అలవాటు పడిపోయామో అధికారులు అంతే అలవాటు. కంప్లైంట్ వచ్చాక దాన్ని సెన్సిటివ్గా తీసుకొని దాన్ని పూర్తి చేయాలనే కమిట్మెంట్ ఎందరిలో ఉంటుంది, దాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎంత విజయమో దాన్ని ఇంప్లిమెంటేషన్లో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి ప్రభుత్వ పరంగా మనందరం కూడా, ఎస్సీ సంఘాలే కాకుండా దానికి సంబంధించిన కన్సర్న్ అధికారులు, కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అయ్యే అధికారులందరినీ కూడా మనం కోఆపరేషన్ తీసుకొని దాని ఇంప్లిమెంటేషన్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఒక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నానికి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చాలా ఓదార్పుగా, చాలా సహృదయంతో దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం, అంటే పనిచేసిన వాళ్ళని ప్రోత్సహించే విధంగా, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించే విధంగా మీ మాట సాయం కూడా అక్కడక్కడ ఉంటే, మాట అంటుంటే అక్కడక్కడ మీలాంటి టీమ్స్ అన్నీ కలిసి ముఖ్యమంత్రి గారిని మంచి పని చేశారండి అని ముఖ్యమంత్రి గారి కంటే కొంచెం హుషారు వస్తున్నాయి. దీనివల్ల మన 4 ఓట్లు వస్తాయండి మీకు అని కూడా చెప్పండి, తప్పేం లేదు. వేసారని తర్వాత ముందు ఆ మాట అంటే ఒక ప్రోత్సాహం ముఖ్యమంత్రి గారికి, అది కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో అలాంటి ప్రోత్సాహం, ఇంకా పెద్ద చట్టం చేశాము, ఇంకా అనుకున్న స్థాయిలో దాని కదలిక రావాలి అని ఆశిస్తూ ఉన్నారు. అది మీ అందరి ద్వారానే వస్తుంది. ఎక్కడికి పోయినా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా అక్కడున్న ఎస్సీ సంఘాలు, అక్కడున్న మీలాంటి పెద్దలంతా కలిసి మేము అభినందిస్తున్నాం ప్రభుత్వాన్ని, మీ నాయకత్వాన్ని అభినందిస్తున్నాం, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఇంప్లిమెంట్ చేయండి అని అంటుంటే మంచిగా ప్రోత్సహించబడతాడు, బాగా ఇంకాస్త చేయడానికి వీలుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చాలా విషయాలు మీ అందరితో పంచుకోవాలన్నా నేను గుంటూరు వెళ్ళాలి కాబట్టి కృష్ణ గారి మాటలుంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పి నేను ముందు వారి ఉపన్యాసాన్ని కోరాను. వారితో కలిసి కన్నా విరాన్, నేను, వారు కలిసి ముస్లిం రిజర్వేషన్ మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. తర్వాత ముస్లిం రిజర్వేషన్లో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆ కేసుని ఇన్ పర్సన్ నేను అపియర్ అయ్యాను. నేను సుప్రీంకోర్టు ముస్లిం రిజర్వేషన్ సపోర్ట్ చేస్తాం. తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా నేనే నాన్ అఫీషియల్ ఫస్ట్ రెస్పాండెంట్ని నా కేసే. అది కూడా మన ఆర్గ్యుమెంట్కి రావాల్సింది, అది అర్జెంట్ అవుతా ఉంది. నేను ఎందుకు చెప్తాను అంటే స్టే వచ్చి కంటిన్యూ స్టేలో కంటిన్యూ అవుతుంది. మీలాంటి మంచి హృదయం ఉన్నవాళ్ళు, ఈ పేద వర్గాల పట్ల కమిట్మెంట్ ఉన్న అధికారులు చాలామంది ఉన్నారు. మీ అందరి ప్రోత్సాహంతో మేము ఇంకా ముందుకెళ్తాం. వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా. అయితే ఇంకా
దాన్ని సెన్సిటైజ్ చేసి ఇంకా మరింత భద్రతగా ముందుకెళ్లే విధంగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.